వెల్కమ్ బ్యాక్. ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనలు 11వ రోజుకు చేరుకున్నాయి. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను జూడాలు తిరస్కరించారు. ప్రస్తుతం ఉన్న ఉపకార వేతనాన్ని 5% పెంచడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీనిపై జూనియర్ డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టైఫండ్ 15% పెంచాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం. ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనలు 11వ రోజుకు చేరుకున్నాయి. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను జూడాలు తిరస్కరించారు. ప్రస్తుతం ఉపకార వేతనాన్ని 5% పెంచేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై జూడాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టైఫండ్ 15% పెంచాలని జూడాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. వాళ్ళు మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. ఇదే అంశంపై సంతోష్, జూడాల ప్రధాన డిమాండ్ ఏమిటి? అంటే కేవలం జీతాల పెంపేనా, స్టైఫండ్ పెంపేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ రమ్మా. ఇక ఏపీలో జోడాలు జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ అనేది కూడా 30% పెంచాలంటూ కూడా ఈ నెల 11వ తేదీ నుంచి నాన్ ఎమర్జెన్సీ సర్వీస్ ని బహిష్కరించినటువంటి పరిస్థితి. అయితే ఇక ఈ యొక్క సమ్మె అనేది కూడా ఎమర్జెన్సీ సర్వీస్ సైతం కూడా బహిష్కరించే విధంగా అయితే కనుక ఉధృతి చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. మరోవైపు జోడాలతో అయితే కనుక చర్చలకి సిద్ధమైనటువంటి ఏపీ ప్రభుత్వం ఇక 5% పెంచుతామంటూ కూడా స్టైఫండ్ ఇటు హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరోవైపు 5% కాదు 15% పెంచాలంటూ కూడా ఇటు ఏది జోడాల నుంచి వస్తున్నటువంటి సమాధానంగా అయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే వారి యొక్క సేవలు కావచ్చు, పెరుగుతున్నటువంటి అవసరాలు కావచ్చు, ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో వారికి స్టైఫండ్ అనేది కూడా 15% పెంచాలంటూ కూడా కోరుతా ఉన్నారు. మరోవైపు ఇటు మంత్రి సత్యకుమార్ మాత్రం ఈ యొక్క 5% పెంచితేనే దాదాపు 90 కోట్ల మేర వరకు ఆర్థిక భారం పడుతుందంటూ కూడా మంత్రి సత్యకుమార్ తెలియజేయడంతో పాటు అదేవిధంగా వారి యొక్క పరిశీలన అయితే కనుక దశల వారీగా పెంచే యోచనలో ఉన్నామంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాధానంగా అయితే తెలుస్తా ఉంది. అయితే జోడాల చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మెలో భాగంగా ఇటు ఆసుపత్రుల్లో మాత్రం ఎటువంటి వైద్య సేవలకి నిరంతరం అంతరాయం కలగకుండా అయితే కనుక నిరంతరం సేవలను కొనసాగించేలా కనుక ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అంటే ఆపరేషన్ థియేటర్ లో కావచ్చు, ఐసీయూ అంశాల్లో కావచ్చు, ఇటువంటి అంశాలపై అయితే కనుక ప్రభుత్వం దృష్టి పెట్టి వెంటనే సీనియర్ డాక్టర్లను అదేవిధంగా ప్రత్యామ్నాయమైనటువంటి డాక్టర్లను సైతం కూడా ఇటు అందుబాటులోకి తీసుకురావడం, సేవలను అయితే కనుక నిరంతరం కొనసాగించేలా అయితే కనుక ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతోంది. అయినప్పటికీ కూడా జోడాల సమ్మెను అయితే తక్కువ చేసుకోకుండా అయితే వారికి సమస్యలను పరిష్కరించే దిశగా అయితే కనుక అడుగులు వేస్తామన్నటువంటి హామీ మేరకు అయితే ఇటు మొదటైతే 5% పెంచినప్పటికీ కూడా సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ అనేది పెంచుకుంటూ వెళ్తామంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇటు జోడాల నుంచి అయితే వారి యొక్క హామీలను అయితే కనుక తిరస్కరించినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి. దీనిలో భాగంగానే వాటి సమ్మె అనేది కూడా కొనసాగిస్తామంటూ కూడా ఇటు జోడాల నుంచి వస్తున్నటువంటి సమాధానంగా అయితే తెలుస్తూ ఉన్నాం. మొత్తంగా అయితే కనుక వీరి యొక్క సమ్మె అనేది కూడా విరమణ చేసుకుంటారా లేదంటే కనుక కొనసాగిస్తారా అన్న దానికి అయితే కనుక ఇంకా తెలియాల్సి ఉందని కూడా తెలుస్తా ఉంది. రమ్మ. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.